పర్యాటక రంగం పట్ల కానీ లేకపోతే మన కల్చరల్ హెరిటేజ్ గురించి కానీ ఉన్నటువంటి అభినవేశాన్ని ఆయన గమనించి దానికి ఈ రకమైనటువంటి శాఖలు అప్పచెప్పడంలో ముఖ్యమంత్రి గారితో చెప్పి అప్పచెప్పడం జరిగింది. దీన్ని మీరు చెప్పిన విధంగా చెప్పాల్సి వస్తే ఇవాళకి కొన్ని ప్రయత్నాలు ప్రారంభించాం. రాష్ట్రంలో 5 సంవత్సరాల పాటు ఏదైతే మొత్తంగా పర్యాటక రంగం కుంటుపడిందో, అభివృద్ధికి నోచుకోకుండా ఉందో, ఎక్కడ ఏ పర్యాటక శాఖ మంత్రి ఈ రాష్ట్రంలో ఆ రోజు ఉన్నవాళ్ళు ఒక్కరోజు కూడా పర్యాటక అభివృద్ధి గురించి మాట్లాడలేదు. నాయకుల్ని వ్యక్తిగత దూషణలు చేయడానికే వారు సమయం అంతా వెచ్చించారు. అటువంటి నేపథ్యంలో మేము రాగానే, ఈ కూటమి ప్రభుత్వం రాగానే ఒక పక్కన ముఖ్యమంత్రి గారు, మరో పక్కన ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు మాకు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మనం ప్రభుత్వ పరంగా చేసేటువంటి, కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేసేటువంటి కార్యక్రమాలతో పాటు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ తోటి ఈ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలి. ఇప్పటి వరకు ఏదైతే వెనకబడిపోయిన రంగం ఉందో, మనకు అత్యంత అద్భుతమైనటువంటి సుందర ప్రదేశాలు ఉన్నప్పటికీ కూడా, ప్రకృతి రమణీయత ఉన్నప్పటికీ కూడా దాన్ని సరైన దిశలో నడిపించలేదు గత ప్రభుత్వం. ఇప్పుడు దీన్ని పట్టాలెక్కించాలంటే మనం ప్రైవేట్ పెట్టుబడిదారుని కూడా ఆహ్వానించి వారితో కలిసి ఎక్కడికెక్కడ సర్క్యూట్స్ తయారు చేయటం. అదేవిధంగా టూరిజం అంటే కేవలం మన వరకు తెలిసింది టెంపుల్ టూరిజం ఒకటే. టెంపుల్ టూరిజమే మనకి ఎక్కువ హయ్యెస్ట్ రెవెన్యూ, ఫుట్ఫాల్ కూడా ఉంటుంది, రెవెన్యూ కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం తీసుకుంటున్న ఆలోచన ఏంటంటే, ఒక పక్కన టెంపుల్ టూరిజంతో పాటు టెంపుల్స్ దర్శించడానికి వచ్చేవాళ్ళు ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి రమణీయతను కూడా ఆహ్లాదంగా చూసే విధంగా తయారు చేయాలంటే కొన్ని వసతులు కల్పించాలి, ఓ సర్క్యూట్ ఏర్పాటు చేయాలి. ఆ సర్క్యూట్లో ఓ పక్కన టెంపుల్ టూరిజం, మరో పక్కన ఎకో టూరిజం, మరో పక్కన అడ్వెంచర్ టూరిజం, అదేవిధంగా అగ్రి టూరిజం, ఇలా రకరకాల యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఒక సర్క్యూట్ రూపంలో తయారు చేసి దాన్ని ప్రజల ముందు పెడితే ఒక్కరోజు సందర్శన కోసం వచ్చినటువంటి పర్యాటకుడు ఆ ఒక్కరోజు బదులు 4-5 రోజులు ఉండేదానికి అవకాశం ఉంటుంది. వన్ వీక్ వెకేషన్కి వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల వాళ్ళకి ఆహ్లాదం, మనకు ఆదాయం రెండు వస్తాయి. ఈ రెండు వస్తాయి కనుక డెవలప్మెంట్. ఎస్, మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ అనేది పర్యాటక రంగంలో వచ్చేంత ఎంప్లాయ్మెంట్ మరి ఎక్కడా రాదు. ఇవాళ మేము కొత్తగా విశాఖపట్నంలో జరిగినటువంటి సదస్సులో ప్రైవేట్ పెట్టుబడిదారులను ఆహ్వానిస్తే వారు ముందుకొచ్చి 8 MOUలు చేయగలిగాం. ఆ 8 MOUల్లో 1,257 కోట్ల రూపాయలు వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు. 825 హోటల్ గదులు నిర్మిస్తారు. దాంతోపాటు 2,567 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇది ఈ పర్యాటక రంగంలో ఉన్న ప్రత్యేకత. అందుకే ముఖ్యమంత్రి గారు కూడా పదే అంటారు, ఏమంటారంటే ఇజాలన్నీ పోయినాయి, ఇక మిగిలింది ఒకటే టూరిజం ఒకటే అనేటమాట. దాని ప్రకారం దీన్ని డెవలప్ చేయాలంటున్న ఆలోచన చేస్తూ ఉన్నాం. దాని ప్రకారం ముందుకు వెళ్తా ఉన్నాం. ఇప్పటికే మేము ఈ సదస్సులు, ప్రైవేట్ పెట్టుబడిదారుల సదస్సు విజయవాడలో సెంట్రల్ పాయింట్గా పెట్టాం. తర్వాత విశాఖపట్నంలో మొన్న పెట్టాం. ఇక రాబోయే రోజుల్లో తిరుపతి, ఆ తర్వాత కూడా మా ఉద్దేశం ఏంటంటే దేశంలో వేరే ప్రాంతాల్లో ఢిల్లీ కానీ, అదేవిధంగా చెన్నై కానీ, హైదరాబాద్లో కానీ ఇలాంటి సదస్సులు పెట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఆహ్వానించి ఇవ్వటం, ఇవి చేయాలనేది మా ఆలోచన. అంటే యాక్చువల్గా ఇప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు గత ప్రభుత్వం ఇంతలా వైఫల్యం చెందడానికి, అంటే దీన్ని డెవలప్మెంట్ చేయలేకపోవడానికి గల కారణాలు ఏమనుకున్నారు? ఇప్పుడు మీరు ఎంత విజనరీగా చక్కటి ప్రణాళిక చేసుకుని దీన్ని ఎంతో ముందుకు తీసుకెళ్దామన్న ప్రణాళిక మీకుంది, వాళ్ళు ఉండకపోవడానికి గల కారణాలు ఏంటి, లేదా ఎక్కడ విఫలమయ్యారంట? స్వార్థ వ్యక్తిగత ప్రయోజనాలే కారణమైనాయండి. ఇందులో నేను స్పష్టంగా చెప్పగలను. ఇవాళ మీరు వాళ్ళు చేసినటువంటి ఏ కార్యక్రమం అయినా సరే వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేశారు. ఎందువల్లంటే ఒక్క ఉదాహరణ చెప్తాను. అందరికీ తెలిసిన విషయమే, ఋషికొండ మీద ఉన్నటువంటి ప్యాలెస్ ఏదైతే ఉందో వాళ్ళు కట్టింది. అంతకుముందు అక్కడ ఆ ప్లేస్లో మనకి చాలా రిసార్ట్స్ ఉండేవి, ఏది టూరిజం రిసార్ట్స్. వాటిల్లో వచ్చేటువంటి ఆదాయం రాష్ట్రంలో వేరే ఇతర ప్రాంతాల కంటే ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి రిసార్ట్స్ అవి మాకు టూరిజంకి. అలాంటి వాటిని వాళ్ళు కూలగొట్టి అక్కడ ఒక రాజప్రాసాదాన్ని నిర్మించారు. అది ఎవరి కోసం నిర్మించారు? రిసార్ట్స్ అంటే ప్రజలకు ఉపయోగపడేవి. వీళ్ళు నిర్మించింది వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, లేకపోతే ఆయనకి సొంతంగా విలాసాల కోసం, ఆయన కుటుంబం విలాసాల కోసం దాన్ని ఏర్పరిచారు. దానివల్ల ఏమైంది? ఇప్పుడు ఆదాయం పోయింది ఒక పక్కన రిసార్ట్స్ పోవడం వల్ల, మరో పక్కన ఇది ఒక వైట్ ఎలిఫెంట్గా తయారైంది మనకి. దీని మెయింటెనెన్స్, కరెంట్ ఛార్జీలు, లేకపోతే దానికి అయ్యేటువంటి మెయింటెనెన్స్, ఇవన్నీ చూసుకుంటే తడిపి మోపడేటువంటి సెక్యూరిటీ తడిపి మోపడేంత పరిస్థితి వచ్చింది. ఇది ఒక ఉదాహరణ చాలు మనకి. వాళ్ళు ఎలా విఫలమయ్యారంటే స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళ కార్యక్రమాలు చేశారు. ఇవాళ మేము ప్రజల కోసం కార్యక్రమాలు చేయాలంటున్న ఆలోచనతో రాష్ట్రంలో ఉన్నటువంటి హరిత రిసార్ట్స్ అన్నింటినీ కూడా రెనోవేషన్ చేస్తున్నాం, కొత్త వారిని తీసుకొస్తున్నాం. తద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తాం. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు ఈ మధ్యకాలంలోనే
టూరిజంకి కూడా ఇండస్ట్రీ స్టేటస్ని ప్రకటించారు. దానివల్ల ఏవైతే మనం రాయితీలు పరిశ్రమలకు ఇస్తూ ఉన్నామో ఆ రాయితీలు అన్నీ కూడా, అది జిఎస్టీ కానివ్వండి, మున్సిపల్ ట్యాక్స్ కానివ్వండి, పవర్ ఛార్జెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా రాయితీలు వస్తే పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా ఫండ్ అలాట్మెంట్ బాగుంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా లక్కీగా మనకి వాళ్ళు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడ మనకు స్వదేశీ దర్శన్ అనేటువంటి ఒక స్కీమ్ కింద, ప్రసాద్ అనేటువంటి మరో స్కీమ్ కింద మనకి ఫండ్స్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళతో కొన్ని కార్యక్రమాలు, ప్రైవేట్ పెట్టుబడిదారులతో కొన్ని కార్యక్రమాలు, మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం దీనికి కట్టుబడి ఉంది. దీనికోసం టూరిజం పాలసీ కూడా తీసుకొచ్చాం. 2024-29 5 సంవత్సరాలు కానీ పాలసీ తెచ్చాం. ఆ పాలసీ ద్వారా 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో 50,000 హోటల్ గదులు నిర్మించాలని, అత్యధిక శాతం ఎంప్లాయ్మెంట్ తీసుకురావాలని ముఖ్యమంత్రి గారు కృతనిశ్చయంతో ఉన్నారు. దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నేను సాయశక్తిలో కృషి చేస్తా ఉన్నాను.